హలో ఆల్, వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. ఇవాళ సూర్యోదయానికి ముందే అందరూ లేచి స్నానమాచరించి శివపార్వతుల్ని ఆరాధించడానికి రెడీ అయిపోయారు కదండి. అందరూ రాత్రి కోసం ఎదురు చూస్తున్నారు. నైట్ అంతా మనం జాగరణ చేస్తాం. అలాగే శివుని పాటలు, భక్తి పాటలు, అలాగే శివుని కథలు ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇవాళ అయితే మనం ఖచ్చితంగా వినాల్సింది, అలాగే ఖచ్చితంగా మనం ఒక్కసారైనా స్మరించుకోవాల్సిన కథనం అయితే మీకు చెప్తాను. మీరు కూడా ఒక్కసారి మీకు ఫ్రీ ఉన్నప్పుడు దీన్ని పూర్తిగా స్కిప్ చేయకుండా వింటారని భావిస్తున్నాను. నేను ఇవాళ శివ పూజ చేసుకునేటప్పుడు ఏ పనులతో అయితే స్టార్ట్ చేశానో ఆ పనులన్నీ ఇలా నేను చూపిస్తూ అయితే వీడియో చేస్తున్నాను. సరే, అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ముందుగా అయితే మనము అసలు శివరాత్రి ఎందుకు, శివరాత్రి అసలు ఎలా చేసుకుంటాము, ఎందుకు చేసుకుంటాం అన్నది ఒక చిన్న క్లిప్లో మాట్లాడుకుందాము. ఏంటి అంటే, శివరాత్రి అంటే శివునికి రాత్రి అండి. అంటే శివుడు ఎంతో ప్రీతికరమైన రాత్రి అనమాట. ఇది నార్మల్గా శివరాత్రి మనకి ఎవ్రీ మంత్ వస్తుందండి. ఎవ్రీ మంత్ ప్రదోషం అప్పుడు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడైతే వస్తుందన్నమాట. త్రయోదశి నాడైతే మనం మాస శివరాత్రి అని చేసుకుంటాము. కానీ మాఘమాసంలో వచ్చే త్రయోదశి ఏదైతే ఉందో దీన్ని మనము మహాశివరాత్రిగా అయితే చేసుకుంటామన్నమాట. ఈరోజు అందరూ మ్యాక్సిమం ఉపవాసాలు ఉంటారండి, అలాగే జాగరణ చేస్తారు. ఎవరికైనా ఏదైనా బాగాలేదు హెల్త్ అనుకుంటే ఉపవాసం మాని కాసేపైనా జాగరణ చేసి ఆ శివనామ స్మరణతో గడుపుతారు. అలానే మీరు కూడా గడుపుతున్నారని భావిస్తున్నాను. మేము అలానే స్టార్ట్ చేసామన్నమాట డే అయితే. అసలు నేను ఇవాళ చెప్పుకోవాల్సిన కథనం ఏంటంటే, ఇది మనం ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలండి. ఇది దేని గురించి అంటే మన శివపార్వతుల గురించి. శివపార్వతుల గురించి మనం ఎన్ని చెప్పుకున్నా కానీ తక్కువేనండి. ఇక్కడ నేనైతే లింగ పురాణం నుంచి మనకి ఉన్న కథనం ఏదైతే ఉందో లింగ పురాణంలో వాళ్ళు ఎలా అయితే వ్యాఖ్యానించారో నేను దాన్ని మీకు క్లుప్తంగా అయితే ఇక్కడ చెప్తాను. ఖచ్చితంగా ఒక్కసారైనా దీన్ని వినండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నా వీడియోస్ మీకు పెట్టంగానే ఇలా వచ్చేస్తాయి. అలాగే నేను లింగం లేకుండా ఇంట్లో ఎలాగ పూజ చేసుకోవాలి అన్నది కూడా నేను క్లియర్గా వీడియో చేస్తున్నానండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే అది వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కూడా చూసేయండి. సరే, అయితే అసలు ఇవాళ మనం ఏం చేద్దామంటే, ఈ కథనం అసలు ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనకి సతీదేవి యోగాగ్ని ప్రవేశం తెలుసు కదా అండి. యజ్ఞాన్ని భంగించడానికి ఆమె మొత్తం పూర్తిగా యజ్ఞంలోకి అయితే ఆమె అగ్నికి ఆహుతైపోతారు. సో ఆ తర్వాత జరిగే కథనం అన్నమాట. అక్కడ ఏమవుతుందంటే అయిపోయిన తర్వాత ఈ ఘటన విశ్వకర్మ కుమారుడండి తారకుడు. ఈయన రాక్షస బలంతో త్రిశూరుని సంహరించిన కోపంతో రాజ్యభ్రష్టుని చేసి స్వర్గాన్నైతే ఆక్రమిస్తారు. అక్కడ ఆయన దేవతలందరినీ బాధిస్తూ ఉంటాడనమాట. ఆ బాధని భరించలేక దేవతలందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళంగానే బ్రహ్మ శ్రీహరిని అంటే విష్ణువుని కోరాలి అని కోరుకుంటాడనమాట. వీళ్ళంతా కలిసి శ్రీహరి దగ్గరికి అంటే విష్ణువు దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన గ్రహించి దీనికి కావాల్సినది మనకేంటి అంటే గిరిజకు శివునుకు అంటే మన పార్వతీదేవికి శివుడికి పుట్టిన కుమారుడైతేనే ఆయన్ని సంహరించగలడు అని చెప్పి చెప్తారనమాట. సరే అని మన మన్మధుడు అలాగే దేవవైశ్యులందరూ కలిసి అక్కడికైతే వెళ్తారు. ఇక్కడ మదనుడు ఆయన శివుడు తపము చేసుకుంటూ ఉంటే అంటే ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన తపస్సుని భంగిస్తాడనమాట ఆయన. అందువల్ల ఆయన ఏం చేస్తాడంటే కోపంతో మూడో కన్ను తెరిచి ఆయన్ని బూడిద చేసేస్తారు. అప్పుడు రతీదేవి తన భర్త భస్మమైపోయాడని విచారించి ఆవిడ పతివ్రత కాబట్టి శివుణ్ణి ఆరాధించి పతిభిక్ష పెట్టమని ప్రార్థిస్తుందన్నమాట. అప్పుడు శివుడు నీకు మాత్రము నీ పెనిమిటి కనిపించెను అంటే ఆవిడికి మాత్రమే ఆయన కనిపిస్తాడు, ఇంకెవ్వరికీ కనిపించడు, కానీ మనసులో మాత్రం ఆయన సంచరిస్తూ ఉంటాడు అని చెప్పి వరం ఇచ్చి ఆవిడికైతే పతిభిక్ష పెడతారనమాట. దీని తర్వాత తపస్సు ఎలాగో భంగమైన తర్వాత వీళ్ళు వచ్చిన పని ఏంటి,
పార్వతీదేవిని ఈయన్ని కలపడానికి వచ్చారనమాట. శివుడిని, పార్వతిని కలపడానికి వచ్చారు కదా! శ్రీహరి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవతలు ఆకాశవాణి ఒక స్వరంలాగా చెప్తుందనమాట. ఏంటంటే మన పార్వతీదేవి అలాగే శివుడికి పుట్టిన కుమారుడైతేనే సంహరించగలరు అని చెప్పి. అప్పుడు వీళ్ళేం చెప్తారంటే సతీదేవి పార్వతీదేవి అయి ఇక్కడ హిమపర్వతం మీద మీకోసం తపస్సు చేస్తున్నారు. మీరు కనుక ఆవిడ్ని కళ్యాణమాడితే మాకు తారకాసురుని సంహరించడానికి ఒక ఉపాయం అయితే కలుగుతుందయ్యా అని చెప్పి వేడుకుంటారు దేవతలందరూ. అప్పుడైతే శివుడు సరే అని వాళ్ళకి దేవతలకి చెప్పి పార్వతి హృదయమును ఒక్కసారి పరీక్షించాలని చెప్పి అనుకుంటాడనమాట. ఆవిడ ఎక్కడైతే తపస్సు చేస్తుందో పార్వతీదేవి అక్కడికి వెళ్ళి వేరే రూపంలో ఆవిడతో ఇలా మాట్లాడతాడనమాట. శ్మశాన వాసుడిని అలాగే జంగమ రూపంలో ఉన్నవాడిని నువ్వెందుకు కోరుకుంటున్నావు, మంచి వారిని కోరుకోమని శివుడైతే చెప్తారనమాట. ఆయన్ని నిందించుకుంటూ మాట్లాడతారు. అప్పుడు పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది. అప్పుడు నా ప్రాణం శివుడు, నాకు అధిపతి శివుడు, నా సర్వస్వమును శివుడే అని ఖచ్చితంగా చెప్తుంది. అప్పుడు ఇలా చెప్పినందుకు శంకరుడు చాలా సంతోషించి నిజ రూపంలో పార్వతీ చేతిని పట్టుకుంటారనమాట. పార్వతీదేవి చేతిని అలా ఆయన పట్టుకుంటారు. అక్కడైతే మనకి పాణిగ్రహణము వలన వాళ్ళకైతే వివాహం జరుగుతుందన్నమాట. ఇలా అయితే శివుడు పార్వతీదేవిని కళ్యాణం ఆడుతారు. ఆ తర్వాత అయితే పార్వతీదేవి శివుడిని ప్రార్థిస్తుంది. నీవు నన్ను పరిణయం ఆడడానికి అంటే పెళ్లి చేసుకోవడానికి ప్రార్థించుచున్నాను. నేను మా తండ్రి హిమవంతునితో ఒకసారి మాట్లాడమని తను పార్వతీదేవి చెప్తుందన్నమాట. శంకరుడే మరి అంత దేవుడు దిగొచ్చి కూతుర్ని నేను వివాహం ఆడుతానంటే ఎవరు ఒప్పుకోరు చెప్పండి. ఆయన హిమవంతుడు అడగంగానే సరేనని ఆయన ఒప్పుకుంటాడు. ఒక మంచి ముహూర్తంలో అయితే శివుడికి పార్వతికి ఇద్దరికి అయితే కళ్యాణం జరుగుతుందండి. దేవతలందరూ వస్తారు. దేవతలందరూ ఆ శివ కళ్యాణం తిలకిస్తారనమాట. ఇక్కడ దేవతలందరికీ ఒక ఉత్సాహం ఏంటంటే శివపార్వతులు పెళ్ళవుతుంది. అలాగే తారకాసుని చంపడానికి కుమారుణ్ణి కావాలి అని చెప్పి ప్రార్థిస్తారనమాట. శివుడు పార్వతితో కలిసి కైలాసంకు ప్రవేశిస్తారనమాట. అక్కడ శివదంపతులు కొన్నాళ్ళు గడిపిన తర్వాత శివవీర్యమును పార్వతి ధరించి కుమారస్వామిని అయితే పుత్రునిగా పొందుతారనమాట. అంటే కుమారస్వామి అలా పుడతారనమాట. అసలు ఆ వీర్యం ఏమవుతుంది, ఎలా కుమారస్వామి పుడతారు అని చెప్పింది నేను ఇంకొక వీడియోలో చెప్పున్నాను. కుమారస్వామి జననం గురించి ఒక్కసారి మీరు ఆ వీడియో కూడా చూడండి. ఇంకేముంది, దేవతలందరూ కుమారస్వామి సంభవనకు చాలా సంతోషించి అక్కడైతే అందరూ జేజేలు కొడతారనమాట. కుమారస్వామి సమస్త ప్రమథగణ సైన్యమునకు దేవతా సైన్యమునకు అధిపతిగా ఆయన వహించి తారకాసురుని అయితే సంహరిస్తారనమాట. ఆయన చాలా గొప్ప యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో ఆయన గెలిచి కుమారస్వామి విజయాన్ని అయితే సాధిస్తారనమాట. ఇలా శివ కళ్యాణం గురించి మహాముని చెప్పి ఈ శివ కళ్యాణ కథ మహాపుణ్య ఫలము అని, అలాగే దీనిని విన్నవారికి చదివిన వారికి శివ దంపతులు నిత్య శుభములు ప్రసాదిస్తారని సూత మహాముని శృతి ఫలాన్ని ముని మండలి అందరికీ వివరిస్తారనమాట. సో మనం కూడా అలాగే ఈ కథనాన్ని ఇవాళ విన్నాం కాబట్టి అలాగే నా తరపు నుంచి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ వినిపించాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే చేశాను. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే నన్ను ప్రోత్సహించడానికి ఒక్క లైక్ ఇస్తారని భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈషా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ పూజ అయితే నేను లింగం లేకుండానే చేసుకున్నానండి. యాజ్ యూజువల్గా ఇక్కడ నేను చూపిస్తున్న పూజ అంతా నేను మీకు డీటెయిల్గా ఒకసారి ఒక వీడియోలో చెప్పున్నాను. ప్లీజ్ ఎవరైనా చూడకపోయి ఉంటే అదొకసారి చూడండి. మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నేను ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను అంతేను. ఇలానే చేయాలి, ఇవే మంత్రాలు చదవాలి లేదా
ఇలానే ప్రాసెస్ ఉంటుంది అని చెప్పైతే ఎక్కడా నేను చెప్పట్లేదండి. నా తరపు నుంచి నేను చేసుకునే పూజ మీ అందరితో షేర్ చేసుకోవాలి అని చెప్పైతే వీడియో చేస్తున్నాను. అలాగే ఈ కథ విన్న వారందరికీ ఆ శివపార్వతులు ఆశీర్వాదం కలగాలని కోరుకుంటూ మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.